ఓసారి ఇట్ట కూడా జరిగిద్దా అని వెటకారం చేయవాకంటే జరిగింది. నేను ఓ చోట పరిచర్యకి వెళ్ళి తెల్లవారుజాముకి చలి జ్వరం వచ్చింది భయంకరంగా. నైటే కొంచెం అనుమానంగా ఉండి ఎందుకైనా మంచిదని జ్వరం టాబ్లెట్ ఒకటి తీసుకొని పోయా. తెల్లవారేసరికి బాగా చలి జ్వరం భయంకరంగా వచ్చింది. ఇక దానికి తట్టుకోలేక, వణుకుడికి ఆ జ్వరానికి తట్టుకోలేక తెల్లవారుజామునే ఏం తినకుండా పరగడుపునే ఆ జ్వరం బెళ్ళు వేసుకున్నా, ఇంటికి వద్దాంలే అని. ఆ జ్వరం బెళ్ళు వేసుకుంటే అది రియాక్ట్ అయింది. ఆల్రెడీ బలహీనత, దానికి తోడు అది బెళ్ళేసుకున్నాను, అది ఎఫెక్ట్ అయింది నాకు. అయ్యి తెల్లవారుజామున 5:30కి బస్సు ఎక్కా పేటకు వద్దామని. ఆ ఊర్లో తెల్లవారుజామున 5:30కి బస్సు ఉంటుంది. అది ఎక్కి కూర్చున్నా. జస్ట్ 1.5 కిలోమీటర్ పోయింది బస్సు. ఇక అంతే, గుటక పడట్లా. గుటక ఎందుకు పడట్లేదంటే నాలుక కింద లాలాజల ఓట్లు ఉంటాయే, నీళ్లు ఉత్పత్తి, అది ఆగిపోయింది. నీళ్లు ఉత్పత్తి అయితే గొంతులో గుటక పడిద్ది. ఆ ఉత్పత్తి లేదు, మొత్తం డ్రై అయిపోయింది నాలుక కింద. అంటే నాలుక పిడచగట్టకు వస్తుంది అంటారు కదా, అట్లా పిడచగట్టకు వచ్చి కాళ్ళు చేతులు తేలిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చా. వాస్తవంగా అది డేంజర్ కండిషన్, నాకు అర్థమవుతుంది. ఎంతసేపు ఉంటామంటే గుటకేయకుండా? ఎప్పుడన్నా ట్రై చేశారా మీరు? సార్ ట్రై చేయండి, కాసేపు ఎక్కడే కూర్చొని గుటకేయకుండా ట్రై చేయండి. ఒకసారి గుటకాయ స్వాహ అయిపోతారు అనమాట ఒకటేసారి. నేను ఎంత ట్రై చేసినా గుటక పడట్లా. మరి టెన్షన్ కదా ఎవరికైనా. నేను చాలా ఆవేదనలో ఉన్నాను. అయిపోయిందా ఇంతవరకైనా మన సేవ? ప్రభా, ఇది నీ చిత్తమా? అరే నా అడ్రస్ వీళ్ళకి తెలియదు కదా, ఈ బస్సులో వాళ్ళకి. అడ్రస్ పేపర్ అన్న రాసి జేబులో పెట్టుకోవాల్సిందే, ఎందుకంటే నేను ఆ సీట్లోనే చచ్చిపోయేటట్టున్నా. అంత డేంజర్గా ఉంది. అంటే అనుభవించినోడికి తెలిసి దొట్టోళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు మీకు కొన్ని ప్రాణాంతకమైన బాధలు వచ్చినప్పుడు అది అనుభవించిన మీకు తెలుసు, కానీ నాకు తెలియదుగా. అన్నా అసలు ఎంత బాధపడ్డాను. ఇందాక సాక్ష్యాలు చెప్పేటప్పుడు కొన్ని సాక్ష్యాలు అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధలో. కాబట్టి నేను అది ఫేస్ చేశాను కాబట్టి నాకు అర్థమైంది. ఎవరితో మాట్లాడలేని పరిస్థితి, గుటకబడని పరిస్థితి, కాళ్ళు చేతులు కనీసం కదలలేని పరిస్థితి. ఆ సీట్లో కూర్చుని అట్టనే అయిపోతా ఉన్న పరిస్థితి. దేవా యేసయ్యా, నీకు స్తోత్రం నాయన. అది ఆదివారం. ఆ ఊరు నుంచి పేటకు వచ్చి వాక్యం చెప్పాలి ఇక్కడ. ఓహో, ఆదివారం మనకు మూడిందా, స్తోత్రం నాయన, నీకు వందనాలు అనుకొని ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయి. మరి ఆ స్థితిలో అయ్యే వస్తాయి. ఈ గందరగోళంలో నేనుండి ప్రభా స్తోత్రం, ప్రభా అయ్యా అని నేను దేవుణ్ణి వేడుకుంటే, మీరు నమ్మండి నమ్మకపోండి, దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడో తెలుసా? తన మెల్లనైన స్వరంతో ఆయన స్తుతించు అన్నాడు. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నమ్ముతారా? నేను అబద్ధం చెప్పను, ఉన్న సంగతి నేను అనుభవించింది చెబుతున్నాను. నేను అనుభవించాను. నువ్వు స్తుతించు అంటే, స్తుతించంటే ఏంటి? స్తోత్రం చెప్పాలని కాదు, పాడు అంటున్నాడు ఆయన. నువ్వు పాడి నన్ను మహిమపరచు అన్నాడు. మామూలుగా మౌనంగా కూర్చుంటేనే గుటకబడట్లా. పాట పాడినా స్తుతించినప్పుడు ఏమైంది? ఆ ఉన్న తడి కాస్త ఆరిపోయి ఇంకా పోవటమేగా. కానీ మీకు తెలుసా, ఆయన అన్నాడని ఇంకా మళ్ళీ ఆలస్యం లేకుండా ఏ పాట ఎత్తుకుందన్న తెలుసా? ఆ దైవస్వరం విన్నాను, నువ్వు పాడి స్తుతించు, కీర్తించు అని తనను మహిమపరచమని దేవుడు పిలిచినప్పుడు నేను ఎత్తుకున్న పాట, అమూల్యమైన
రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. పాట ఎత్తుకున్నానండి, గుటకేసానా వేయలేదు అన్న దాంతో నిమిత్తం లేకుండా పాట పాడినంతే పాట వస్తుంది. పాట ఆపితే అయిపోతావురా అని చెప్పి నీకు ఆపట్ల. వినేవాళ్ళు కొంతమందికి వెర్రితనంగా ఉండొచ్చు, అవిశ్వాసులకి ఎట్టున్నా నాకెందుకు ఏడిశారు. నా దేవుని కార్యాలు నేను ప్రాక్టికల్గా అనుభవించని నేను చెప్తున్నాను. ఎవడో ఎగతాళి చేస్తే నాకెందుకు, ఎవడో ఏడిస్తే నాకెందుకు, ఉన్న సంగతి ఇది. అసలు నాకు ఆ రోజు జరిగిన సన్నివేశం ఎంత కామెడీగా ఉంటుందంటే, నేను పరగడుపున బెళ్ళేసుకున్నాను, ఇది నాకు ఎఫెక్ట్ అయింది అని అక్కడ నుంచి ఆ ఊరు నుంచి నరసరావుపేట వచ్చి, నరసరావుపేటలో పొద్దున్నే అప్పుడే కాయలు పెట్టుకుంటున్నారు అమ్ముకునేవాళ్ళు. అరటికాయ బండి దగ్గరికి వెళ్ళా, డబ్బులు ఇచ్చి అరటికాయలు ఇయ్యాను. ఎందుకంటే ఖాళీ కడుపుంటే ఎఫెక్ట్ అవుతుంది, కాస్త ఏదన్నా బరువు వేసామనుకో కొంచెం నార్మల్ అయిద్దేమో అని తెలివి ఉపయోగించాం వాడు ఐడియా. అరటికాయలు ఇచ్చాడు. ముందు అక్కడ నుంచి హడావిడిగా నడుస్తా బస్ కాడికి పోవాలి, మళ్ళీ చిలకలూరుపేట బస్ ఎక్కాల. ఆ ఆత్రంలో అరటిపండు ఓపెన్ చేసి దనాదనా తిని మింగా బలవంతంగా. ఆశ్చర్యం చెప్పనా, పచ్చికాయలు ఇచ్చాడు. అరటికాయలు ఏమి ఇచ్చాడు? పచ్చికాయలు ఇచ్చాడు. పచ్చికాయలు ఎట్టుంటుంది? అరటిపళ్ళు, పచ్చి అరటిపళ్ళు తిన్నారా మీరు? పచ్చిగా ఉన్న కాయలు తిన్నారా? మామూలుగా ఉన్న 4 కూడా చుట్టకొస్తుంది. ఉరి సైతానా, ఇదేంది ఈ శోధన ఏంది? ఇక నాకేదో మూడినట్టుంది ఇవ్వాలనుకొని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పోయి ఆ రైల్వే ట్రాక్ ఉంది, ట్రాక్ యువతల సపోటా బండి ఉంటే ఆ బండికి అడిగిపోయా. మళ్ళీ డబ్బులు తీసిచ్చి సపోటా కాయలు తీసుకున్నా. సపోటా కాయ కొరికా, వాడు పచ్చికాయలు ఇచ్చాడు. ఎట్లా ఉందంటే అరటికాయ బండి ఉండి దయ్యం శోధిస్తుంది, సపోటా బండి, సపోటా కాయలు పచ్చి తిన్నారా మీరు? పాలు ఉత్పత్తి అయ్యేది ఒక రకంగా. నిజమండి. అప్పుడు ఇది 3 వ్యవహారం కాదా? అది పచ్చిదే. ఇక ఈ ఆకాయలు పడేసి ఈ సపోటాలు పడేసి పోయి బస్సు ఎక్కా. ఏందయ్యా నాకేంది, ఏదో పని కట్టుకొని దాడి జరుగుతున్నట్టుంది నా మీద అంటే, మాట్లాడకుండా పాట పాడు అంటున్నాడు ఆయన. ఆయన మళ్ళీ అదే సమాధానం, పాడు. ఇక మళ్ళీ ఎత్తుకున్న నరసరావుపేట బస్సు ఎక్కి అక్కడ ఎత్తుకున్న ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము,
నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, ప్రాణాన్ని నిలబెట్టిన కార్యం, యేసు రక్తము, ప్రాణాన్ని నిలబెట్టిన కార్యం నా దేవుని కార్యం, ఇది సత్యం. రక్తము, రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము, 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 ఆదరణకర్త, యేసు రక్తము, స్వస్థపరచువాడా, సమాధానకర్త, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, బలమిచ్చువాడా, అమూల్యమైన రక్తము, స్వస్థపరచువాడా, అద్భుతములు చేయువాడా, యేసు రక్తము, రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, హల్లెలూయా, 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 స్తుతించు. రక్తము, రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం అందరం గట్టిగా, హల్లెలూయా, ఆమేన్. నా దేవునికి నిత్య స్తుతి కలుగును గాక, నా దేవునికి నిత్య స్తోత్ర ఆరాధన కలుగును గాక. ఆయన బలమైన నామం, శక్తివంతమైన నామం నిత్యము మన నోట సముతింపబడును గాక. ఆయన మహాత్యం మనమందరము చూచుదుము గాక. ఆమేన్. చిలకలూరుపేటకు వచ్చేంత వరకు మళ్ళా పాట ఆపల, బాడీ కంట్రోల్లోనే ఉంది, ప్రాణం పోలా. అనుమానం ఇది నిజంగా జరిగిందని, కానీ జరిగింది. అంతసేపు ఎట్లా సాధ్యమండి, కానీ జరిగింది. అడ్ రోడ్ సెంటర్లో బస్సు దిగితే వాసు టీ స్టాల్ ఉంది అక్కడ. వాసు వెళ్ళినట్టున్నాడు ఈరోజు ప్రేయర్కి, పరిచర్య. వాసు నా ఫ్రెండ్. బస్సు దిగి చక్క నడుచుకుంటా అక్కడికి వచ్చి ఆ టీ స్టాల్ దగ్గర కాస్త నేను నీళ్లు తాగటానికి ట్రై చేశా. గుటకు పడట్లా, నీళ్లు తాగుదామంటే పడట్లా. గొంతులో చేయి పెట్టి కక్కోవటానికి ట్రై చేశా, వామిటింగ్ చేసుకోవడానికి ట్రై చేశా. ఈ లోపు కళ్ళెత్తి చూస్తే మా అన్నయ్య వస్తున్నాడు. చేయెత్తే నన్ను చూసి నా దగ్గరికి వచ్చారు. మా అన్నయ్యతో పాటు అశోక్ వాళ్ళ నాన్న ఉన్నాడు, అప్పుడు బతికే ఉన్నాడు. సైగ చేశా, గుటక పడట్లేదు, డేంజర్గా ఉంది నా కండిషన్. ఆమెతో తీసుకొని అదే సైకిల్ మీద ఎక్కించుకొని వెళ్ళారు, ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ జి రంగారావు గారి ఆసుపత్రి. లోపలికి తీసుకెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి పోలా, డైరెక్ట్ గదిలోకి వెళ్ళి పండుకున్నాను. పండుకొని బాటిల్ ఒకటి పెట్టమని అడిగా. ఒక తల్లి ఉంది, పెద్ద తల్లి. ఆమె మంచి భక్తి కలిగింది, యేసయ్య బిడ్డ. ఆమె దగ్గరికి వచ్చి నాకు ఆ సెలైన్ బాటిల్ పెట్టి, నీకేమైద్దయ్యా, నీకేమైతే జీవం గల దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమె మాట్లాడుతుంది, ఆమె జీవం గల దేవుడు నీకు తోడై ఉన్నాడు. కన్నీళ్లతో చెప్పాను, ఈరోజు నన్ను ఆశ్చర్యంగా కాపాడాడు మా ఆయన. ఇలా జరిగింది. దాదాపు ఇన్ని కిలోమీటర్ల దూరం నేను గుటక వేయకుండా వచ్చాను, మాది ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు అంటే, అని చెబుతుంది ఆయన ఆశ్చర్యకరుడు,
ఆయన ఆశ్చర్యకరుడు, నీకు తోడై ఉన్నాడు, నీకేం కాదయ్యా అని బాటిల్ పెట్టి ప్రార్థన చేసి వెళ్ళింది. సగం ఎక్కింది, బండి లైన్లోకి వచ్చింది. సగం ఎక్కింది, బండి లైన్లోకి వచ్చింది. ఆమెని పిలిచాను, మా రా అన్నాను. అయ్యా అనుకుంటూ వచ్చింది ఆ తల్లి. ఇంకసార్లు తీసే అన్నాను. సగమేనయ్యా ఎక్కిందండి, చాలు ఇప్పటికి ఎక్కువ అయిపోయింది, తీ అన్నాను. ఎందుకు తెలుసా? ఆదివారం నా ఆత్మీయ బిడ్డలు నా కోసం ఎదురు చూస్తారమ్మా. వాక్యం టైం అవుతుంది. ఇప్పటిదాకా కనపడకపోయినా కనీసం వాక్యం 4 ముక్కలు అందిస్తే సంతోషపడతారు నా బిడ్డలు. ఎంతో ఆశతో వస్తారు, మా నన్ను కలుసుకోవాలని వస్తారు. చూడండి, మీకేమో లెక్క ఉండదు నేనంటే. చూడండి, అసలు చూడండి. మరి ఆ స్థితిలో ఉండి కూడా నేను ఎవరు మీ గురించే ఆలోచించేటట్టు చేశాడు ఆయన. నా బిడ్డలు వస్తారు, ఆత్మీయ బిడ్డలు వస్తారు. ఆదివారం రోజు ఒక్కరోజే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అన్నప్పుడల్లా వాళ్ళు రాలేరు. వాళ్ళ కళ్ళు నా కోసం వెతుకుతాయి, అన్నేడని. నేను వెళ్ళాలి. వాక్యం సమయమా ఇది, ఇంకా చాలు తీసేయమని తీసేసి వచ్చి బలిపీఠం మీద ఎక్కితే, ఆ రోజు నేను మళ్ళీ బలిపీఠం మీద ఎక్కి నిలబడి వాక్యం చెబుతానని పొరపాటును కూడా నాకు నమ్మకం లేదు. కేవలం దేవుని యందే నిరీక్షణ చేస్తే ఆయన ఏదన్నా బతికించి నన్ను చేర్చాలి ఇంటికి, తప్పించి నాకు ఛాన్స్ లేదన్నది పక్క. కానీ అలాంటి ఘట్టంలో నన్ను సేవ్ చేయడానికి దేవుడు వాడినటువంటి విషయం ఏంటంటే, నువ్వు ఆరాధించు అన్నాడు ఆయన. ఓపిక ఉండొద్దంటాయా? ఉంటది, ఆరాధించవాయే, ఓపిక వచ్చిద్ది. బాగలేదయ్యా, ఉన్న కాడికి ఆరాధించవాయి, బాగుపడతావు. శక్తి లేదయ్యా, ఆ శక్తి ఇవ్వటానికే ఆరాధించవాయి, శక్తి వచ్చింది. అలాగే ప్రభువా, నా దేవుడు చేసిన కార్యం అండి. చెప్పండి, ఇప్పుడు ఆరాధనలో ఆయనను పాడి సన్నుతించి కీర్తించి మహిమపరచట్లో శక్తి లేదా? ఎవడా అన్న వెదవన్నారా, వెదవా అనాలనిపించింది నాకు. కానీ నేను అనకూడదు కదా అట్లా, అందుకని అనను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆరాధించాలండి, ఆయన్ని సన్నుతించాలి. అంతట నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కేనో. సిద్కేనో అంటే యెహోవా మా యొక్క నీతి, యెహోవా ఏ నీతి, సిద్కేనో, సిద్కేనో. మా యొక్క నీతి యెహోవా సిద్కేనో, ఆరాధన నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధన నీకే. నా యొక్క నీతి యెహోవా సిద్కేనో, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో పవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో పవలు వేచియుందును. ఆమేన్. ఆరాధన ద్వారా, స్తుతించుట ద్వారా ఒక దుర్గం స్థాపించబడుతుంది. దానిలో మనం ప్రొటెక్ట్ చేయబడతాం, భద్రపరచబడతాం. ఇది మొదటి సంగతి. శత్రువులు నీ మీద కుట్రబని నిన్ను నాశనం చేయగోరిన వారిని దేవుడు అణచివేస్తాడు. వాళ్ళ ప్రయత్నాలన్నీ నాశనం అయ్యేటట్టు ఆయన చేస్తాడు. ఇది రెండవ సంగతి.